Hi, yes. Good afternoon, good evening, and welcome to Markets Closing Bell. మార్కెట్స్లో ఈరోజు కూడా అనూహ్యమైన మనం జంప్ చూస్తున్నాము. నిన్నటి భారీ లాభాల తర్వాత కొద్ది గొప్ప ఒక పాయింట్లో హాల్ట్ కావచ్చేమని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. అందుకు భిన్నంగా మార్కెట్స్లో ఇంకా ఈ అప్సైడ్ కొనసాగుతూనే ఉంది. నిఫ్టీ 10,200 పాయింట్ల దిశగా మనం పరుగులు తీయడం చూస్తున్నాం. ప్రస్తుతానికి 53 పాయింట్ల లాభంతో 10,183 పాయింట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మనం గతంలో కూడా రెండు సార్లు అనుకున్నాం 10,180 అనేది ఒక స్ట్రాంగ్ హడ్డిల్లా ఉంది. ఒకవేళ దాని కనుక క్రాస్ అయితే మరింత అప్సైడ్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి 10,183 దగ్గర ట్రేడ్ అవుతుంది. మేబీ ఈ ఇంకా లాస్ట్ 10-15 మినిట్స్ కూడా 10 మినిట్స్ కూడా అబౌట్ 10,180 కనుక పైన క్లోజ్ అవుతే మేబీ ఇంకొద్దిగా అప్సైడ్ ఉండొచ్చేమో. బట్ 10,400 అనేది నెక్స్ట్ స్ట్రాంగ్ హడ్డిల్లా చెప్తున్నారు. అండ్ సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 100 పాయింట్ల లాభంతో 33,163 పాయింట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 33,000 పాయింట్ల సెంటిమెంట్ మార్క్ పైన ప్రస్తుతం సెన్సెక్స్ ట్రేడ్ కావడం చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ అనూహ్యంగా ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి గెయిన్స్ కనిపించే. నిన్న దాదాపు చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనం బ్యాంక్ నిఫ్టీలో చూసాం. ఇవాళ కూడా 182 పాయింట్ల లాభంతో 24,426 పాయింట్ల దగ్గర బ్యాంక్ నిఫ్టీ కొనసాగుతుంది. పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్లో మంచి గెయిన్స్ చూసాం. పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ దాదాపు 3.09% మేర ఇవాళ లాభపడింది. ఐడిబిఐ 5% మేర, ఇండియన్ బ్యాంక్ 5%, పిఎన్బి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్ కూడా 3.5 నుంచి 4% దాకా ఇవాళ గెయిన్ అయ్యాయి. మెటల్స్ ప్యాక్ విషయానికి వచ్చినట్టయితే మెటల్స్లో మొయిల్ మ్యాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ 6.5%, జిందాల్ స్టీల్ 6%, హిందాల్కు ఒక 4% వరకు లాభపడ్డం చూస్తున్నాం. ఇంకా చాలా స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు ట్రెండ్ ఓవరాల్గా ఎలా సాగింది, రేపు మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉంది, అండ్ ఎన్ని ఎస్టీబీటీఆర్ బీటీఎస్టీ కాల్స్ ఏమైనా ఎగ్జిక్యూట్ చేసుకునేందుకు అవకాశం ఉందా అన్న అంశాలు కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడేందుకు శేషు గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ఒక స్ట్రాంగ్ మళ్ళీ డే ఇవాళ చూస్తున్నాము. నిన్నటి గెయిన్స్ని కొనసాగిస్తూ ఇవాళ కూడా మంచి లాభాలతో మార్కెట్లు కొనసాగుతున్నాయి. 10,200 పాయింట్ల దిశగా నిఫ్టీ అడుగులేస్తుంది. మేబీ ఇంకా అప్సైడ్ ఉండొచ్చా, ఆర్ ఈ రిలీఫ్ ర్యాలీకి ఇక్కడితో బ్రేక్ ఏమైనా పడేందుకు అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే మనమంతా ఒక్కసారిగా బాగా వీక్గా పెసిమిస్టిక్గా ఉన్న టైంలో అందరి అంచనాలకు భిన్నంగా మార్కెట్స్ పరుగులు తీస్తుంది పైకి. చాలా వరకు ఎప్పుడు కూడా మార్కెట్స్ బిహేవియర్ అనేది కూడా అట్లే ఉంటుందండి. ఎందుకంటే అందరూ నెగిటివ్ ఉన్నప్పుడు మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది అది తెలియకుండానే పాజిటివ్ ట్రెండ్ అనేది అంటే మనం తెలుసుకోలేము. అది అంటే ఒక 20 పాయింట్లు మ్యాట్లో పెరిగితే 20 పాయింట్లే కదా అనుకుంటాము. అది 20 నుంచి 50 అవుతుంది, 50 నుంచి 100 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అనుకోవచ్చు. ఈరోజు కూడా మార్నింగ్ ఫ్లాట్గా ఉంది, తర్వాత చాలా వరకు డిప్ వచ్చింది. ఒక టైంలో నిఫ్టీ ఆల్మోస్ట్ మనకి ఫ్లాట్గా అయిపోయింది. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కూడా నిఫ్టీ మనకి చూసుకుంటే ఈరోజులో 10,147, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 10,190 దాకా టచ్ కావడం చూసాము. హై నిఫ్టీ ఫ్యూచరు. మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను, ఎక్కువగా మార్కెట్స్ ఫాలో అయ్యేది గ్లోబల్ ట్రెండ్. గ్లోబల్గా స్ట్రాంగ్ ఉన్నాయి. ఈరోజు ఆఫ్టర్నూన్ ఒక గ్యాప్ అప్తో ఓపెన్ అయిన యూరప్ మార్కెట్స్ కూడా అక్కడి నుంచి న్యూ హైస్ని ఫామ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాయి. అది మన మార్కెట్కి చాలా పాజిటివ్గా వచ్చింది. ఎందుకంటే మనకి ఆ టయానికి 30 పాయింట్స్లో ఉండేది నిఫ్టీ, అక్కడి నుంచి ఇంకొక 30 పాయింట్స్ యాడ్ అయ్యింది. అయితే అట్ ద సేమ్ టైం మనకి మార్కెట్ ఓవరాల్గా అంటే మీరు అడిగిన దానికి ఓవరాల్గా మార్కెట్ ఇప్పుడు అందరూ నెగిటివ్గా ఆ మార్కెట్స్ మీద ఉన్నారు. కాబట్టి ఒక ర్యాలీ కూడా రావచ్చు. ప్లస్ ఇంకోటి రోల్ ఓవర్స్ కానీ చూసుకుంటే చాలా వరకు షార్ట్స్లోనే ఎక్కువ రోల్ ఓవర్స్ జరిగాయి. కాబట్టి షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది మనకి ఇంకొంచెం రావచ్చు. 10,400 దాకా వెళ్ళడానికి అవకాశం కూడా ఉంది. మనం కొట్టిపారేలేము. బట్ ఏదైనా కూడా అయితే దానికి ముందు రేపటి రోజు మాత్రం మార్కెట్స్లో ఒక కరెక్షన్ అనేది మళ్ళీ రావడానికి అవకాశం ఉంది. అది కూడా లాస్ట్ ఒక 1.5 అవర్లో ఒక సెల్ ఆఫ్ కూడా మనం అనుకోవచ్చు. సెల్ ఆఫ్ కూడా రావడానికి కూడా అవకాశం ఉంది. అంటే ఒక 60-70 పాయింట్ కైండ్ ఆఫ్ సెల్లింగ్ కూడా రావచ్చు. కాబట్టి రేపు ఒక రోజు మాత్రం మార్కెట్స్ వీక్ ఉండొచ్చు. ఏప్రిల్ సిరీస్లో కొత్త న్యూస్ న్యూస్ మనకి ఈవెంట్స్ ఉన్నాయి. రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఎలక్షన్స్ మనకి ఇప్పుడే మన కర్ణాటక ఎలక్షన్స్ కూడా అనౌన్స్ చేసినట్టున్నారు డేట్ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా మార్కెట్ మీద రాను రోజుల ప్రభావం చూపించే అంశాలు. బై అండ్ లార్జ్ ఇక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ రేంజ్ బౌండ్ ఉంటుంది. బై అండ్ డిప్స్ అని చెప్పొచ్చు, సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్పొచ్చు. హయ్యర్ లెవెల్స్ కంటే క్లోజర్ 10,400 సెల్లింగ్ పాయింట్, క్లోజర్గా 10,100 and 10,050 అనేది బయింగ్ పాయింట్. అండ్ మీరు అన్నట్టు కర్ణాటక ఎలక్షన్స్ కూడా అనౌన్స్ అయ్యాయి. డేట్స్ని అనౌన్స్ చేసింది వాళ్ళ ఎలక్షన్ కమిషన్. మే 12వ తారీఖున
మనకి ఓటింగ్ జరగబోతుంది. అండ్ మే 15వ తారీఖున కౌంటింగ్ కూడా అనౌన్స్ చేశారు. సో సింగిల్ ఒకటే ట్రెంచ్లో ఒకటే దీనిలో ఒకే విడతలో కర్ణాటకలో మొత్తం ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దాదాపు 5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఈసారి ఎవరికి బీజేపీయా కాంగ్రెసా టగ్ ఆఫ్ వార్ నడిచే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ కనుక బీజేపీ కొద్ది గొప్ప అక్కడ పుంజుకోగలిగితే వారికి బీజేపీ కనుక అధికారం చేపడితే మేలో మళ్ళీ కొద్దిగా తర్వాత మళ్ళీ డైరెక్షన్స్ చేంజ్ అవ్వచ్చేమో మార్కెట్స్కి కూడా. పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ బాగా పెరిగింది. ఇవాళ దాదాపు 3% మేర పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్లో లాభాలు చూస్తున్నాము. ఐడిబిఐ అండ్ బాగా బీట్ అండ్ డౌన్ అయిన స్టాక్స్ పిఎన్బి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్లో కొద్దిగా బయింగ్ కనిపిస్తుంది. మళ్ళీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన జాయింట్ వెంచర్స్ జేబీఎల్ అన్నింటినీ కూడా వైండప్ ఒకే కంపెనీ కిందికి ఎస్బీఐ కిందికి తీసుకురావాలన్న ఆలోచన ఉంది అని చెప్పి ఒక న్యూస్ చూస్తున్నాం. దానికి తోడు బాగా ఓవర్ సోల్డ్ జోన్లో నుంచి మళ్ళీ బయటపడే ప్రయత్నాలు చేస్తున్నట్టున్నాయి పిఎన్బి, ఎస్బీఐ. ఇక్కడి నుంచి రికవరీ ఎంతవరకు అప్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ 2 పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్లో? పెద్దగా ఏమీ అంటే ఇప్పుడు ఆల్రెడీ రికవరీ వచ్చింది, అంటే ఇదే పెద్ద రికవరీ అనుకోవచ్చు. అంటే వీటిలో ఎంత బాగా సెల్లింగ్ ప్రెషర్ వచ్చిన తర్వాత ఆబ్వియస్గా కొంచెం బయింగ్ అనేది ఉంటుందండి. మనం చూసాము ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ కానీ చూసుకుంటే ఎస్బీఐ ఆల్ ది వే మనకి 340 లెవెల్స్కి జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఎస్బీఐ వచ్చింది. అక్కడి నుంచి 240కి వచ్చింది. 240 నుంచి 254 ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. మ్యాక్సిమం 260, 266 అండి నెక్స్ట్ లెవెల్గా చెప్పొచ్చు. అదేవిధంగా పిఎన్బి కానీ గమనిస్తే పిఎన్బి మనకి 140 జోన్లో ఉండేది. తర్వాత అక్కడి నుంచి కూడా ఒకసారి కూడా కరెక్ట్ అవుతూ 90 లెవెల్స్కి వచ్చింది. అక్కడి నుంచి మాత్రం పెద్దగా పడలేదు. బట్ ఇది మహా అయితే మ్యాక్సిమం 108, 110 మ్యాక్సిమం. అది కూడా రావడానికి ఒక 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు. అంతేగాని పెద్దగా ఈ ర్యాలీ సస్టైన్ మరి పిఎన్బి అయితే సస్టైన్ కాకపోవచ్చు. ఎస్బీఐ అయితే మాత్రం కొంచెం ఎస్బీఐ అంత నెగిటివ్ న్యూస్లో లేదు కాబట్టి ఎస్బీఐలో ఒక చిన్న ర్యాలీ రావచ్చు. ఎవరన్నా ఈసారి ర్యాలీ వచ్చినప్పుడు ఎవరన్నా ఎగ్జిట్ కావడానికి లోయర్ లెవెల్స్లోనూ లేకపోతే లాంగ్ టర్మ్ కోసం ఆ పిఎస్యూ బ్యాంక్స్లో హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఎగ్జిట్ కావడానికి ఇది మంచి టైం. ఇది నేను కూడా పిఎస్యూ బ్యాంక్స్ ఎలక్షన్స్ టైంలో కూడా పెద్దగా పెరగవండి. ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా పిఎస్యూ బ్యాంక్స్ అంతా ఎంకరేజ్ ట్రెండ్ ఉండదు. కాబట్టి బెటర్ ఏంటంటే పిఎస్యూ బ్యాంక్స్ నుంచి షిఫ్ట్ కమ్మని చెప్తాను. ప్రైవేట్ బ్యాంక్స్కి వెళ్ళొచ్చు, లేదా వేరే సెక్టర్ ఆటోమొబైల్స్ వెళ్ళొచ్చు. ఆటో యాన్సిలరీ ఈ రానున్న రోజుల్లో బాగుండొచ్చు. లేదా లిక్కర్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మంచి టైం ఇది. మనకి ఎలక్షన్స్ అంటే 3-4 స్టేట్ ఎలక్షన్స్ ఉన్నాయి రానున్న రోజుల్లో, ప్లస్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి లిక్కర్ కంపెనీస్ కూడా బాగానే ఉండొచ్చు. ఓకే. అండ్ మిగిలిన స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే ఎన్ఐటి దాదాపు 8.5%, 9% దాకా లాభపడింది ఇప్పటిదాకా. శోభ 8%, జేఎం ఫినాన్స్ 7%, పిఎన్బి హౌసింగ్ ఫినాన్స్, అవధ్ షుగర్స్ ఎస్పెషల్లీ అవధ్ షుగర్ దాదాపు 15% దాకా లాభపడింది. చాలా స్ట్రాంగ్ అప్ సైడ్ మనం అవధ్ షుగర్స్లో చూస్తున్నాము. మిగిలిన షుగర్ ప్యాక్ అంతా కూడా బాగా వీక్గా ఉన్న ఈ టైంలో అవధ్ షుగర్స్ కొద్ది గొప్ప మళ్ళీ పర్ఫార్మెన్స్ని చూపిస్తుంది. ఎందుకంటే బాగా పీక్ నుంచి బాగా పడిన స్టాక్ ఇది. ఆల్మోస్ట్ లో నుంచి కొద్ది గొప్ప మళ్ళీ రికవర్ అవుతుంది అవధ్ షుగర్స్. చూడాలి టెక్నికల్స్ ఏమైనా కనిపిస్తున్నాయి అవధ్ షుగర్స్లో. ఆ అప్ సైడ్ ఇంకా ఎంతవరకు చూడొచ్చు అవధ్ AVADH అవధ్ షుగర్స్లో ఇంకా ఎంతవరకు అప్ సైడ్ మనం చూడొచ్చు. దీనికి తోడు ఫోర్టిస్ మలార్ కూడా 11%, ఇండియన్ హ్యూమీ పైప్స్ కూడా 10% వరకు లాభపడింది. అవధ్ షుగర్స్లో AVADH అవధ్ షుగర్స్ ఇవాళ 15% దాకా లాభపడింది. చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ కౌంటర్. ఎందుకంటే ఇది కూడా బాగా వన్ ఆఫ్ ది బీట్ అండ్ డౌన్ స్టాక్గా చెప్పుకుంటున్నారు కాబట్టి ఏమన్నా మళ్ళీ కొద్ది గొప్ప ఇక్కడి నుంచి రికవరీ ఈ అవధ్ షుగర్స్లో కనిపించవచ్చా? ఎందుకంటే షుగర్ ప్యాక్ అంతా బాగా వీక్గా ఉంది. రెగ్యులర్గా 52 వీక్ లో టచ్ అవుతున్న స్టాక్స్ లిస్ట్లో మేజర్గా షుగర్ కంపెనీస్ కూడా మనకు కనిపిస్తున్న దాదాపు 445 రూపాయల దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. 13% మేర లాభాలతో వాల్యూమ్స్ కూడా బాగా పికప్ అయ్యాయి ఇవాళ. ఒకటండి ఓవరాల్ షుగర్ మీద మాత్రం నేను అంటే సైకిల్ కొంచెం టైం పడుతుందండి చేంజ్ కావడానికి. బట్ మీరు అన్నట్టుగా ఈ పర్టికులర్గా ఈ అవధ్ షుగర్లో పెరగడానికి న్యూస్ ఏదైతే నాకైతే నేను ట్రాక్ చేయటం లేదు. బట్ ఓవరాల్ షుగర్ ట్రెండ్ మాత్రం కొంచెం సైడ్ వేస్లో ఉండే అవకాశం ఉంది. అట్లనే పడుతుందని చెప్పలేము. ఇంకోటి ఏంటంటే అయితే ఇక్కడ ఈ లెవెల్లో కొత్తగా కూడా ఇన్వెస్ట్ కూడా చేసుకోవచ్చు, లేదా యావరేజ్ కూడా చేయొచ్చండి. రీజన్స్ చెప్పాలి అంటే బేర్ మార్కెట్ ఉన్నప్పుడు షుగర్ స్టాక్స్ పెరుగుతాయి. ఇది మనకి గతంలో కూడా చాలా సందర్భాలు చూసాము. కాబట్టి ఇప్పుడు మనం బేర్ మార్కెట్లో ఉన్నాం. బేర్ మార్కెట్లో ఉన్నప్పుడు కొంచెం షుగర్ స్టాక్స్ పెరగడానికి అవకాశం ఉంది. షుగర్ సైకిల్ అనేది కొంచెం మళ్ళీ
నెక్స్ట్ మాన్సూన్ తర్వాత తెలుస్తుంది మనకి ఏ విధంగా ఉంటుంది, అవుట్పుట్ ఏ విధంగా ఉంటుందని. బట్ గ్లోబల్గా మాత్రం కొంచెం ఇప్పుడు షుగర్ ప్రైసెస్ అయితే పెద్దగా పెరగటం లేదు, స్టడీగా కొంచెం డౌన్ సైడే ఉన్నాయి. మీరు అన్నట్టుగా అవధ్ షుగర్ రీజన్ పరంగా ఇది ఎందుకు పెరిగింది అనేది మాత్రం నాకైతే తెలియదు. బట్ ట్రెండ్ అనేది మామూలుగా ఇట్లా పెరిగినప్పుడు టెక్నికల్గా పారామీటర్స్ అన్నీ కూడా ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో, షార్ట్ టర్మ్ ఇండికేటర్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి పాజిటివ్గానే చూపిస్తాయి. అయితే ఈ పాజిటివ్ చూసి మనం ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు లాంగ్ టర్మ్కి ఎప్పుడు కూడా బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్ వెళ్ళమని చెప్తాం. ఓకే, అండ్ వీకెండ్ స్టాక్స్ ఉంటే మనకు వక్రంజీ కనిపిస్తుంది. వక్రంజీ మరొక 5% మేర నష్టపోయింది. ఫోర్టీస్ హెల్త్ 4%, క్యూమిన్స్ ఇండియా కూడా ఒక 4% వరకు నష్టపోవడం చూస్తున్నాం. ఏమన్నా ఎస్టీబీటీ ఆర్ బీటీఎస్టీ ఇప్పుడు ఏమన్నా కనిపిస్తున్నాయి కాల్స్? ఎందుకంటే పిఎస్సి బ్యాంక్ స్టాక్స్లు బాగా ఒక బ్యాంకింగ్ స్టాక్స్ మాత్రం ముందుకు తీసుకెళ్తున్న ఇండెక్స్ని. ఒక ప్రైవేట్ బ్యాంక్స్లో సెల్లింగ్ వెళ్ళమంటానండి. లైక్ యాక్సిస్ బ్యాంక్ ఒకటి సెల్లింగ్ చేయొచ్చు. తర్వాత బ్యాంక్ నిఫ్టీని కూడా సెల్ చేసుకోవచ్చు. రేపు అంటే ఈరోజు సెల్ చేసి లేకపోతే రేపొద్దునే సెల్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఒకటి, యాక్సిస్ బ్యాంక్ ఒకటి సెల్లింగ్కి వెళ్ళి చేయమంటాను. ఈవెన్ కమాడిటీస్ కూడా రేపు వీక్ కావచ్చు అనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ అండ్ యాక్సిస్ బ్యాంక్ సెల్ చేసుకునేందుకు అవకాశం కనిపిస్తుంది. సో ఇవాళ సెల్ చేసి రేపు బై చేసుకునే ఆపర్చునిటీ ఈ స్టాక్స్లో అండ్ ఇండెక్స్లో ఉంది కాబట్టి సో యూ కెన్ లుక్ ఇన్ టు దట్ ఆప్షన్. అండ్ మిగిలిన స్టాక్స్ గురించి కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఒకటి ఎన్ఐటి కూడా బాగా బీటన్ డౌన్ అయిపోయింది ఈ స్టాక్ కూడా. బట్ మళ్ళీ ఇవాళ సడన్గా రికవరీ 8.5 నుంచి 9% దాకా ఈ స్టాక్లో రికవరీ మనం చూస్తున్నాము. ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో బాగా బీటన్ డౌన్ అయిపోయిన స్టాక్స్ మళ్ళీ కొన్ని ఫండమెంటల్గా కొద్ది గొప్ప స్ట్రెంత్ ఉన్న స్టాక్స్లో మళ్ళీ కొద్దిగా బయింగ్ మొమెంటం కనిపిస్తుంది. అలాంటి లిస్ట్లో ఉన్నదే ఎన్ఐటి, శోభా లాంటి స్టాక్స్. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మీద ఎలాంటి వ్యూతో ఉన్నారు ఈ పాయింట్లో మీరు? ఇప్పుడు ఓన్లీ కొన్ని స్టాక్స్లోనే మీరు అన్నట్టుగా ఏవైతే బాగా భారీగా కరెక్ట్ అయినాయో, హెవీగా కరెక్ట్ అయినాయో అటువంటి స్టాక్స్లో మామూలుగా బార్గెన్ అండ్ బయింగ్ జరుగుతుందండి. దాంట్లో భాగంగా ఎన్ఐటీలో ఈరోజు మనకి ఒక మూవ్ చూసాము. అయితే కొన్ని స్టాక్స్లో అంటే క్వాలిటీ స్టాక్స్లో ఈ మూవ్ అనేది కొనసాగవచ్చు, కొన్ని స్టాక్స్లో కొనసాగపోవచ్చు. అయితే మరోవైపు ఇంకోటి ఎన్ఐటి మరోవైపు చూస్తే కానీ ఎన్ఐటి టెక్నాలజీస్ చాలా స్ట్రాంగ్గా పెరగడం చూసాము. కంపేర్ చేసుకుంటే ఎన్ఐటి పెద్దగా పడలేదండి. ఇది కూడా చాలా స్ట్రాంగ్ ఉంది ఓవరాల్గా అయితే. బట్ ఇప్పుడు రైట్ నౌ ఇన్వెస్ట్మెంట్కి మాత్రం అంత ఇది నేనైతే సజెస్ట్ చేయను. ట్రేడింగ్ బౌన్సెస్ ట్రేడింగ్ కోసం అయితే మాత్రం కొనుక్కోవచ్చు, డిప్స్లో కొనుక్కోవచ్చు, ట్రేడింగ్ కోసం కొనుక్కోవచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్కి అయితే నేను ఎన్ఐటీని రికమెండ్ చేయను. ఓకే, మార్కెట్స్ క్లోజింగ్ బెల్ మోగింది. 51 పాయింట్ల లాభంతో 10,182 పాయింట్ల దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. అండ్ 130 పాయింట్ల లాభంతో 33,196 పాయింట్ల దగ్గర సెన్సెక్స్ క్లోజ్ కావడం చూస్తున్నాము. దాదాపు 183 పాయింట్ల లాభంతో 24,427 పాయింట్ల దగ్గర బ్యాంక్ నిఫ్టీ కూడా క్లోజ్ అయింది. ఒక మంచి అప్ మూవ్ మనం మళ్ళీ మార్కెట్స్ చూస్తాం. ఒక్కసారిగా ప్యానిక్ మూవ్ 9,900 లెవెల్స్కి పడిపోయిన మార్కెట్ మళ్ళీ తిరిగి వేగంగా పుంజుకుని 10,200 దిశగా క్లోజ్ కావడం, అంటే దాదాపు 300 పాయింట్ల దాకా, 280 నుంచి 300 పాయింట్ల దాకా మనకి చాలా స్ట్రాంగ్గా ర్యాలీ అతి తక్కువ కాలంలోనే కనిపించింది. ఎందుకంటే మనమంతా 9,600, 9,700 లెవెల్స్ గురించి మాట్లాడుకుంటూ కాస్త వీక్ బయాస్ ఆర్ బేరిష్ మోడ్లో ఉన్న టైంలో మార్కెట్స్లో సడన్ యూటర్న్ తీసుకుంది మన అంచనాల కంటే భిన్నంగా. మెటల్ ఇండెక్స్ బాగా పర్ఫామ్ చేసింది. ఇవాళ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ కూడా దాదాపు 2.7% దాకా ఇవాళ లాపడడం చూస్తున్నాము. మొత్తానికి అడ్జస్టెడ్ ఫిగర్స్ ప్రకారం 107 పాయింట్స్ ప్లేస్లో 33,174 పాయింట్స్ దగ్గర మనకి సెన్సెక్స్ క్లోజ్ అయింది. యాక్సిస్ బ్యాంక్ 1.5% గెయిన్స్లో, ఐడిబిఐ బ్యాంక్స్ ఆల్మోస్ట్ 6% గెయిన్స్తో 76 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. సో ఎనీ స్టాక్ స్పెసిఫిక్ మీరు ఇవాళ అబ్జర్వ్ చేశారా మూవ్స్? అంటే కొన్ని అంటే లైక్ జేబీ కెమికల్స్ ఒకటి 5% దాకా పెరిగింది. కొంచెం అంటే మనకి మంచి కంపెనీనే. తర్వాత ఈ మధ్యకాలంలో ఒకటి అశోక బిల్కాను గతంలో మనం రికమెండ్ చేసిన స్టాకే ఈసారి కరెక్షన్లో ఏమాత్రం పర్లేదండి. మనం 220లో రికమెండ్ చేసాము, ప్రస్తుతం 244 ఉంది. దీన్ని కన్సిడర్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్కి, బాగా లాంగ్ టర్మ్ కోసం బ్రహ్మాండంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచరు.
అశోక బిల్డ్కాన్ ఒకటి గతంలో మనం ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ రికమెండ్ చేసాము. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, అశోక బిల్డ్కాన్ని ఎవ్రీ కరెక్షన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈ సెగ్మెంట్లో మిగతా అదర్ దిలీప్ బిల్డ్కాన్ కానీ అదర్ స్టాక్స్ బాగా పెరిగాయి. తర్వాత మళ్ళీ మార్కెట్స్ చూసాం, ఒక్కసారిగా పానిక్ మూవ్ 9,900 లెవెల్స్కి పడిపోయిన మార్కెట్ మళ్ళీ తిరిగి వేగంగా పుంజుకుని 10,200 దిశగా క్లోజ్ కావడం, అంటే దాదాపు 300 పాయింట్ల దాకా, 280 నుంచి 300 పాయింట్ల దాకా మనకి చాలా స్ట్రాంగ్గా ర్యాలీ అతి తక్కువ కాలంలోనే కనిపించింది. ఎందుకంటే మనమంతా 9,600 9,700 లెవెల్స్ గురించి మాట్లాడుకుంటూ కాస్త వీక్ బయాస్ ఆర్ బేరిష్ మోడ్లో ఉన్న టైంలో మార్కెట్స్లో సడన్ యూటర్న్ తీసుకుంది మన అంచనాల కంటే భిన్నంగా. మెటల్ ఇండెక్స్ బాగా పర్ఫామ్ చేసింది. ఇవాళ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ కూడా దాదాపు 2.7% దాకా ఇవాళ లాపడడం చూస్తున్నాము. మొత్తానికి అడ్జస్టెడ్ ఫిగర్స్ ప్రకారం 107 పాయింట్స్ ప్లస్లో 33,174 పాయింట్స్ దగ్గర మనకి సెన్సెక్స్ క్లోజ్ అయింది. యాక్సిస్ బ్యాంక్ 1.5% గెయిన్స్లో, ఐడిబిఐ బ్యాంక్స్ ఆల్మోస్ట్ 6% గెయిన్స్తో 76 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. సో ఎనీ స్టాక్ స్పెసిఫిక్ మీరు ఇవాళ అబ్జర్వ్ చేశారా మూవ్స్? అంటే కొన్ని అంటే లైక్ జేబీ కెమికల్స్ ఒకటి 5% దాకా పెరిగింది. కొంచెం అంటే మనకి మంచి కంపెనీనే. తర్వాత ఈ మధ్యకాలంలో ఒకటి అశోక బిల్డ్కాన్ గతంలో మనం రికమెండ్ చేసిన స్టాకే ఈసారి కరెక్షన్లో ఏమాత్రం పర్లేదండి. మనం 220లో రికమెండ్ చేసాము, ప్రస్తుతం 244 ఉంది. దీన్ని కన్సిడర్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్కి, బాగా లాంగ్ టర్మ్ కోసం బ్రహ్మాండంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచరు. అశోక బిల్డ్కాన్ ఒకటి గతంలో మనం ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ రికమెండ్ చేసాము. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, అశోక బిల్డ్కాన్ని ఎవ్రీ కరెక్షన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈ సెగ్మెంట్లో మిగతా అదర్ దిలీప్ బిల్డ్కాన్ కానీ అదర్ స్టాక్స్ బాగా పెరిగాయి. తర్వాత చెంబల్ ఒకటి రిపీటెడ్గా చెప్తూనే ఉంటాము. ఇది కూడా ఈసారి కరెక్షన్స్లో అసలు పార్టిసిపేషన్ చేయలేదు. ప్లస్ 52 వీక్ హైకి దగ్గర టచ్ అవుతుంది. ఇది కూడా నెక్స్ట్ ఒక 6 to 8 months కోసం కూడా దీన్ని తీసుకోవచ్చు. ఓకే, మనకు రేపే ట్రేడింగ్ లాస్ట్ డే ఈ వీక్, ఎందుకంటే మళ్ళీ గురు శుక్రవారం రెండు మనకి మార్కెట్ హాలిడేస్ ఉన్నాయి. సో నెక్స్ట్ సిరీస్ నుంచి నిఫ్టీలో కొద్దిగా చెప్తూనే ఉంటాము. ఇది కూడా ఈసారి కరెక్షన్స్లో అసలు పార్టిసిపేషన్ చేయలేదు. ప్లస్ 52 వీక్ హైకి దగ్గర టచ్ అవుతుంది. ఇది కూడా నెక్స్ట్ ఒక 6 to 8 months కోసం కూడా దీన్ని తీసుకోవచ్చు. ఓకే, మనకు రేపే ట్రేడింగ్ లాస్ట్ డే ఈ వీక్, ఎందుకంటే మళ్ళీ గురు శుక్రవారం రెండు మనకి మార్కెట్ హాలిడేస్ ఉన్నాయి. సో నెక్స్ట్ సిరీస్ నుంచి నిఫ్టీలో కొద్దిగా చేంజెస్ జరగబోతున్నాయి. నిఫ్టీలో గ్రాసిమ్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్ రెండు యాడ్ కాబోతున్నాయి. కాబట్టి మేబీ రేపు ఇవాళ కొద్దిగా మొమెంటం చూసాం మనం. రేపు గ్రాసిమ్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్ లాంటి స్టాక్స్లో కొద్దిగా మనకి మొమెంటం ఉండొచ్చు. డిహెచ్ఎఫ్ఎల్ కూడా ఇవాళ దాదాపు 304% దాకా పెరిగింది. అని కూడా నిన్న 12 o'clock షోలో అనుకుంటాను సూర్యదేవ్ గారు రికమెండ్ చేశారు డిహెచ్ఎఫ్ఎల్ని. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ 2 to 3 days కోసం పిక్ చేసుకోవచ్చని. ఒకవేళ పిక్ చేసుకున్న వాళ్ళు గ్రాసిమ్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్ రెండు యాడ్ కాబోతున్నాయి. కాబట్టి మేబీ రేపు ఇవాళ కొద్దిగా మొమెంటం చూసాం మనం. రేపు గ్రాసిమ్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్ లాంటి స్టాక్స్లో కొద్దిగా మనకి మొమెంటం ఉండొచ్చు. డిహెచ్ఎఫ్ఎల్ కూడా ఇవాళ దాదాపు 304% దాకా పెరిగింది. అని కూడా నిన్న 12 o'clock షోలో అనుకుంటాను సూర్యదేవ్ గారు రికమెండ్ చేశారు డిహెచ్ఎఫ్ఎల్ని. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ 2 to 3 days కోసం పిక్ చేసుకోవచ్చని. ఒకవేళ పిక్ చేసుకున్న వాళ్ళు మేబీ మంచి ప్రాఫిట్స్లో ఈ పార్టీగా ఉండి ఉంటారు. ఎందుకంటే జస్ట్ 1 dayలోనే చాలా స్ట్రాంగ్ గెయిన్స్ టీహెచ్ఎఫ్ఎల్లో చూసాం. అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ గురించి కూడా మనం పదే ఈ లాస్ట్ ఒక 3-4 daysని డిస్కస్ చేసాం. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా బాగా డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ని ఈ లాస్ట్ ఒక 3-4 daysలోనే ఇప్పటిదాకా ఇచ్చింది. అండ్ ఫైనల్గా రేపు మనకి, ఎందుకంటే ఈ వీక్ రేపే లాస్ట్ ట్రేడింగ్ డే కాబోతుంది. అండ్ రేపే ఎక్స్పైరీగా ఉండి ఉంటారు. ఎందుకంటే జస్ట్ 1 dayలోనే చాలా స్ట్రాంగ్ గెయిన్స్ టీహెచ్ఎఫ్ఎల్లో చూసాం. అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ గురించి కూడా మనం పదే ఈ లాస్ట్ ఒక 3-4 daysని డిస్కస్ చేసాం. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా బాగా డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ని ఈ లాస్ట్ ఒక 3-4 daysలోనే ఇప్పటిదాకా ఇచ్చింది. అండ్ ఫైనల్గా రేపు మనకి, ఎందుకంటే ఈ వీక్ రేపే లాస్ట్ ట్రేడింగ్ డే కాబోతుంది. అండ్ రేపే ఎక్స్పైరీ డే కూడా ఉన్న నేపథ్యంలో ఎనీ అడ్వైస్ ఫర్ ట్రేడర్స్? ఇంతకుముందు మనం చెప్పిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పొజిషన్స్ తీసుకోమంటాను. బయింగ్ యాక్చువల్గా ఏంటంటే మనం జస్ట్ ఒక 2 days బ్యాకే బయింగ్ పొజిషన్స్ తీసుకోవాలి. బట్ ఆ పతనం ఉన్న టైంలోనే అది కూడా ఏంటంటే పొజిషనల్ ట్రేడింగ్కి ఒక ఫ్యూ వీక్స్ కోసం తీసుకోవాల్సి ఉంటుంది. బట్ మనం ఆ టైంలో రికమెండ్ చేయలేదు. కాబట్టి నెక్స్ట్ సిరీస్లో మనకేమన్నా
ఇంతకుముందు మనం చెప్పిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పొజిషన్స్ తీసుకోమంటాను. బయింగ్ యాక్చువల్గా ఏంటంటే బయింగ్ మనం జస్ట్ ఒక 2 days బ్యాకే బయింగ్ పొజిషన్స్ తీసుకోవాలి. బట్ ఆ పతనం ఉన్న టైంలోనే అది కూడా ఏంటంటే పొజిషనల్ ట్రేడింగ్కి ఒక ఫ్యూ వీక్స్ కోసం తీసుకోవాల్సి ఉంటుంది. బట్ మనం ఆ టైంలో రికమెండ్ చేయలేదు. కాబట్టి నెక్స్ట్ సిరీస్లో మనకి ఏమన్నా కొంచెం మార్కెట్ స్టేబుల్ ఉంటే అప్పుడు మళ్ళీ బయింగ్ పొజిషన్స్ని షార్ట్ టర్మ్కి ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే నేను సెల్లింగ్ వైపు అటు బ్యాంక్ నిఫ్టీ, యాక్సిస్ బ్యాంక్ని సెల్లింగ్ వైపే ఉంటాను. ఈవెన్ రేపు గ్యాప్ అప్ ఒకవేళ సపోజ్ గ్లోబల్ మార్కెట్స్ రేపు కూడా కొంచెం బాగుండి గ్యాప్ అప్ వస్తే వేదాంతాన్ని ఒకటి సెల్ చేయమని చెప్తాను ఇంట్రాడే కోసం. రేపు అది ఓన్లీ ఇంట్రాడేనే, పొజిషనల్ కాదు. ఇంట్రాడే కోసం వేదాంతాన్ని సెల్ చేయమంటాను. ఫైన్. పొజిషన్స్ని షార్ట్ టర్మ్కి ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే నేను సెల్లింగ్ వైపు అటు బ్యాంక్ నిఫ్టీ, యాక్సిస్ బ్యాంక్ని సెల్లింగ్ వైపే ఉంటాను. ఈవెన్ రేపు గ్యాప్ అప్ ఒకవేళ సపోజ్ గ్లోబల్ మార్కెట్స్ రేపు కూడా కొంచెం బాగుండి గ్యాప్ అప్ వస్తే వేదాంతాన్ని ఒకటి సెల్ చేయమని చెప్తాను ఇంట్రాడే కోసం. రేపు అది ఓన్లీ ఇంట్రాడేనే, పొజిషనల్ కాదు. ఇంట్రాడే కోసం వేదాంతాన్ని సెల్ చేయమంటాను. ఫైన్. ఇది ప్రస్తుతానికి క్లోజింగ్ బెల్. ఎప్పటికప్పుడు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ TV5 Money.